నమస్తే. వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఆ ఉగ్రవాది ఎప్పుడూ భారత్‌కు ధమ్కీ ఇస్తూ ఉంటాడు. మన దేశాన్ని ముక్కలు చేస్తానని హెచ్చరిస్తూ ఉంటాడు. భారత్ అంతు చూస్తానని చెబుతుంటాడు. మోదీని చంపేస్తాం, భారత్‌ను ముక్కలు చేస్తామని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. కానీ ఉన్నట్లుండి పాకిస్తాన్‌లో చనిపోయి కనిపించాడు. అతను ఎవరో సాదాసీదా ఉగ్రవాది కూడా కాదు. జైషే మహమ్మద్ టాప్ కమాండర్ మౌలానా అబ్దుల్ అజీజ్ ఇసార్ చనిపోయి కనిపించాడు. పాకిస్తాన్‌లోని పంజాబ్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో అతను మరణించినట్లు పలు మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఇండియాలో పలు ఉగ్రవాద దాడులకు ప్రధాన సూత్రధారిగా ఇసార్ ఉన్నాడు. జైషే వర్గాలు చెప్పిన దాని ప్రకారం జూన్ 2న ఇసార్ మరణించాడని తెలుస్తోంది. గుండెపోటుతో ఆయన మరణించి ఉండవచ్చని చెబుతూ ఉన్నా సరైన కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. ఇండియాలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాద వ్యూహ రచనలో ఇసార్ ప్రమేయం ఉంది. అతని మరణం వెనుక ఏదో పెద్ద కారణమే ఉండవచ్చని అనుమానం తలెత్తుతోంది. ఎవరో చంపినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే వీడు కూడా టార్గెట్ కిల్లింగ్‌లోనే హతమయ్యాడా అనే అనుమానాలు బలపడుతున్నాయి. కొన్నేళ్లుగా పాకిస్తాన్‌లో జరుగుతున్న టార్గెట్ కిల్లింగ్‌లో భారత వ్యతిరేకులు ఒక్కొక్కరుగా హతమవుతున్నారు. దీంతో వీడు కూడా ఇలాగే చనిపోయాడా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మౌలానా అబ్దుల్ ఎసార్ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌కు చాలా దగ్గరి వ్యక్తి. ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. బహవల్పూర్‌లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, దాని కార్యకలాపాలన్నిటినీ ఈ ఎస్ఆర్ఐ చూసుకుంటూ ఉంటాడు. సంస్థలో మాస్టర్ ప్లాన్‌లు రచించేది కూడా వీడే. ఎక్కడ ఉగ్రవాది దాడి జరపాలి అన్న వాటికి సంబంధించి బ్లూ ప్రింట్లు గీస్తూ ఉంటాడు. అంతేకాదు వీడు పలు ప్రసంగాల్లోనూ పాల్గొన్నాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి అప్పుడప్పుడు భారత్‌కు ధమ్కీలు ఇస్తుంటాడు. భారత్ అంతు చూస్తామని అంటూ ఉంటాడు. మోదీని చంపేస్తామని, మన దేశాన్ని ముక్కలు చేస్తామని చెబుతూ ఉంటాడు. కానీ ఉన్నట్లుండి చనిపోయి కనిపించాడు. దీంతో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ నాయకులంతా షాక్ అయ్యారు. రాయిలో ఉన్నవాడు పుటుక్కుమని ఎలా పోయాడని ఆలోచిస్తూ ఉన్నారు. గుండెపోటు వచ్చిందని పైకి చెబుతూ ఉన్నా ఇలాంటి నరరూప రాక్షసులకు గుండెపోట్లు రావు కదా, మరి ఎలా చనిపోయాడా అని ఆలోచనలో పడ్డారు. దీని వెనుక భారత్ హస్తం ఉందా అని కూడా అనుమానిస్తున్నారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను అంతం చేయాలని భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆపరేషన్ సింధూర్లో మన ఆర్మీ మెయిన్ టార్గెట్లో బహవల్పూర్ జైషే మహమ్మద్ కార్యాలయం కూడా ఉంది. ఈ దాడిలో మసూద్ అజర్ తప్పించుకున్నా అతని కుటుంబంలో చాలా మంది చనిపోయారు. మసూద్ అజర్ సోదరి, ఆమె భర్త, మసూద్ మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, 5గురు చిన్నారులు సైతం మృతి చెందారు. వీరితో పాటు అజర్‌కు కూడా అత్యంత సన్నిహితులైన 4గురు మరణించారు. కానీ మసూద్ అజర్ మాత్రం తప్పించుకున్నాడు. అబ్దుల్ ఎసార్ కూడా ఈ దాడి నుంచి తప్పించుకున్నా కొద్ది రోజులకే శవమై కనిపించాడు. అయితే ఇతని టార్గెట్ కిల్లింగ్‌లో భాగంగా అంతం చేశారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. పాకిస్తాన్‌లో టార్గెట్ కిల్లింగ్స్ ఇప్పటివి కావు. 2019 నుంచి ఇవి మొదలయ్యాయని తెలుస్తోంది. అప్పుడు జరిగిన పుల్వామా దాడికి ప్రతీకారంగా ఈ టార్గెట్ కిల్లింగ్స్ మొదలయ్యాయి. 2002లో ఈ హత్యల సంఖ్య చాలా ఎక్కువ దశకు చేరుకున్నాయి. ఆ ఏడాది చాలా మంది ఉగ్రవాదులు, అది కూడా భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసిన వారు హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్యల వెనుక భారత్ హస్తం ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రకటించి పాకిస్తాన్ తన పరువు తానే తీసుకుంది. నవభారతంతో ప్రపంచానికి ముప్పు పొంచి ఉందని నోరు పారేసుకుంది. ఐక్యరాజ్య సమితికి పాక్ శాశ్వత ప్రతినిధి మునీర్ అక్రమ్ 2024 మేలో ఐక్యరాజ్య సమితిలో ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుక భారత్ హస్తం ఉందంటూ ఆ మధ్య బ్రిటన్‌కు చెందిన ది గార్డియన్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దీన్ని ఉద్దేశించి భారత్ చర్యల వెనుక భద్రతా మండలి, జనరల్ అసెంబ్లీకి వెల్లడించింది. ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఒక్క పాకిస్తాన్‌కే పరిమితం కాలేదని, కెనడాకు కూడా విస్తరించాయని పేర్కొంది. అమెరికాలోనే ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని పాకిస్తాన్ చెప్పింది. నవభారతంతో ముప్పు పొంచి ఉందంటూ నిరాధార ఆరోపణలు చేసింది పాకిస్తాన్. ఇవి కేవలం పాకిస్తాన్‌కే పరిమితం కాలేదు, నేపాల్‌లోనూ జరిగాయి. ఐఎస్ఐ ఏజెంట్‌గా భావించే లాల్ మహ్మద్ అలియాస్ మహ్మద్ దర్జీ నేపాల్ రాజధాని ఖాట్మండులో 2023 సెప్టెంబర్ 19న హత్యకు గురయ్యాడు. లష్కర్ ఎ తోయిబా సభ్యుడు మౌలానా జియా ఉర్ రెహమాన్ ఇలాగే హత్యకు గురయ్యాడు. జైషే మహమ్మద్ ఉగ్రవాది షహీద్ లతీఫ్, మౌలానా మసూద్ అజర్ సన్నిహితుడు దావూద్ మాలిక్, ఖ్వాజా షాహిద్, అక్రమ్ ఖాన్ ఘాజీ, మౌలానా రహీం ఉల్లాహ్ వంటి వారంతా ఇలాగే హత్యకు గురయ్యారు. దీంతో పాటు ఇటువంటి టార్గెట్ కిల్లింగ్స్ తమ దేశంలో కూడా జరిగాయని కెనడా ప్రభుత్వం ఆరోపించింది.
అందులో భారత హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారని తెలిపింది. కెనడా గడ్డపై ఖలిస్తానీ మద్దతుదారులపై జరుగుతున్న నేరాలు, దాడులు, హత్యల వెనుక అమిత్ షా హస్తం ఉందని ఏకంగా కెనడా మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిర్జర్ హత్య కేసులో భారత్ ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఏకంగా ఆ దేశ పార్లమెంట్లోనే భారత్పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో ఏకంగా భారత హైకమిషనర్ పేరును కూడా ప్రస్తావించారు. కెనడాలో ఉంటున్న సిక్కు వేర్పాటువాదులను భారత హోంశాఖ మంత్రి అమిత్ షా టార్గెట్ చేశారని కెనడా విదేశాంగ శాఖ ఉప మంత్రి డేవిడ్ ఆరోపించారు. కెనడాలోని ఖలిస్తానీవాదులపై దాడులు, హింస వెనుక అమిత్ షా హస్తం ఉందని గతంలో కెనడా ఈ ఆరోపణలు గుప్పించింది. అంతేకాకుండా జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ కెనడాలో తదుపరి కార్యకలాపాలు నిర్వహించకుండా అడ్డుకోవాలని భారత్ను విజ్ఞప్తి చేసింది. ఈ ఆరోపణలను కూడా భారత్ తిరస్కరించింది. ఈ టార్గెట్ కిల్లింగ్ వెనుక భారత్ హస్తం ఉందని అమెరికన్ సిఐఏ ఏజెంట్లు సైతం ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను ఉపయోగించుకుని చాలా తక్కువ మొత్తంలో వారికి సుపారీ ఇచ్చి భారత్ ఇలా టార్గెట్ కిల్లింగ్స్ చేస్తోందని చెబుతున్నారు. కానీ దీన్ని ఎవరూ నిరూపించలేకపోతున్నారు. ఏదేమైనా కానీ ఈ టార్గెట్ కిల్లింగ్స్లో భారత వ్యతిరేకులే ఎక్కువగా చనిపోతున్నారు. ఒక్కొక్కరుగా పైలోకాలకు పార్సిల్ అవుతున్నారు. ఇది భారత్కు అత్యంత శుభ పరిణామంగానే మనం భావించాలి.